గణపతి నిమజ్జనాల దగ్గరికి చాలామంది వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షీ టీం మరింత అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఈ యొక్క విషయంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుందని తెలుస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో యువతుల్ని అదేవిధంగా మహిళల్ని అసభ్యంగా తాకుతూ రెచ్చిపోతున్నటువంటి పోకీరులను దాదాపు ఖైరతాబాద్ వినాయకుడి వద్ద 7 రోజులుగా నిఘా నేత్రాలను పెట్టి షీ టీం ప్రత్యేకంగా 900 మందిని అరెస్ట్ చేసిన షీ టీం రికార్డు స్థాయిలో 900 మందిని అరెస్ట్ చేసింది. షీ టీం 900 మంది కేవలం 7 రోజులలో. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వస్తున్నటువంటి పాపం మన అక్కలు చెల్లెళ్ళు అమ్మలంతా కూడా వస్తూ ఉంటే వాళ్ళను పోకిరేదలు తాకేటువంటి ప్రయత్నం, ఇష్టానుసారంగా వాళ్ళని తాకుతూ రెచ్చిపోయి ఆ క్యూ లైన్లలో ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళను 900 మందిని అరెస్ట్ చేసిర్రు. దీంట్లో 55 మంది మైనర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏది 18 సంవత్సరాలు నిండినటువంటి పోరగాళ్లను 55 మందిని రెడ్ హ్యాండెడ్గా షీ టీం పట్టుకున్నది. నిజంగా యాక్టివ్గా తయారైంది షీ టీం. దాంతో ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ప్రత్యేకంగా నిఘా పెట్టి షీ టీం కొనసాగిస్తూ ఉన్నది. షీ టీం అంతా కూడా యాక్టివ్గా ముందుకు పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మహిళలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాలామంది నిమజ్జనాలకు వెళ్తూ ఉంటారు. నిమజ్జనాలకు వెళ్ళేటువంటి సందర్భాల్లో సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి లేదా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యువకులంతా కూడా ఈ మధ్యకాలంలో ఫ్రీ బస్ వచ్చిన కాంచెలు చాలామంది చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అలాంటి ప్రాంతాలలో ఇలాంటి పోకిరి విధవలు ఎక్కువయ్యారు. ఈ పోకిరి విధవల వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. షీ టీమ్స్ ఉన్నాయి. మీకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నా కూడా నేను వెంటనే షీ టీం డైల్ నెంబర్స్ కూడా డైల్ చేయండి. వాళ్ళకు వెంటనే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంత ఈ గంజాయి బ్యాచ్ అని అంటారు, గట్టిగా చెప్పాలంటే గంజాయి బ్యాచ్ అని చెప్పేసి ఈ గంజాయి బ్యాచ్ పురాణాలంతా కూడా ఎక్కువయ్యారు. సో వాళ్ళ వల్ల ఏంటంటే చాలా వరకు మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ పోకిరి విధవలు ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. అట్లాంటి వాళ్ళ కోసం పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పరిగాపులు కాస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ నిఘా నేత్రాలు పెట్టిర్రు. ఇప్పటికే ఖైరతాబాద్ ట్యాంక్ బండ్కి సంబంధించి దాదాపు 1,33,400 పైచిలకు 1,34,000 పైచిలకు కెమెరాలను కూడా అమర్చిర్రు. అక్కడక్కడ కంప్లీట్గా కూడా మొబైల్కి సంబంధించిన కెమెరాస్, అంటే మొబైల్ స్టాండ్కి సంబంధించి, అంటే ఈ ఒక వ్యాన్లకు సంబంధించి వ్యాన్లలోనే కెమెరాస్ పెట్టిర్రు. దాంతోపాటు పోల్స్ కూడా కెమెరాస్ పెట్టిర్రు. సో అక్కడికక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ మీరు జాగ్రత్తగా ఉండండి. కొంత ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయనంటే, సారీ ఈ విషయాన్ని నేను చర్చిస్తున్నాను, ఈ విషయాన్ని మీరు మాట్లాడుతుంటే మీరు మహిళలు ఎవరైనా ఈ వీడియోని చూస్తే ఏమైనా బాధ అనిపించినా కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మీరు వేసుకునేటువంటి డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే కొందరు ఆకతాయిలు ఇటువంటి అల్లర్లు చేస్తూ ఉన్నారు. జీన్స్ అని, మిడ్డీస్ అని, లేకపోతే కుర్తాస్ అని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం వాళ్ళకు అవన్నీ కూడా ఏంటంటే ఈ మైనర్ పిల్లలకంతా కూడా ఇదంతా అట్రాక్షన్ స్టేజ్ కనుక ఈ అట్రాక్షన్ స్టేజ్లో కొంత అసభ్యంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా తాకేటువంటి ప్రయత్నం చేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంత ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే దేవాలయాలకు కానీ ఇటువంటి పూజా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కొంత హిందూ సాంప్రదాయాలను ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా కొంత మా చెల్లో అక్కో లేదనుకుంటే మా అమ్మో అన్నటువంటి భావన వాళ్ళకి కలిగేటువంటి విధంగా ఆ డ్రెస్సింగ్ సెన్స్, మన ఇండియన్ కల్చర్లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ సెన్స్ కొంత ఏంటంటే చూడగానే నా వాళ్ళు అనిపించేటువంటి విధంగా ఉంటుంది కనుక అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చాలా వీడియోస్లలో చూస్తూ ఉన్నాం, ఇష్టానుసారంగా డ్రెస్సులు వేసుకోవడం వల్ల కొంత ఇటువంటి వాళ్ళు ఆకతాయిలు ఇలాంటి చిల్లర ముఖాలన్నీ కూడా మీ పైన ఏదో అసభ్యమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా వీలైనంత వరకు పెద్దవాళ్ళని తోడుగా తీసుకొనే ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళండి. ఎందుకనంటే వినాయకుడి నిమజ్జనం కోసం వెళ్తారు, సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ కాకపోతే ఇలాంటి ఆకతాయిలు కూడా ఉన్నారు కనుక మీ వంతు జాగ్రత్తగా మీరు తీసుకోండి. పోలీసులు కూడా వాళ్ళ వంతు జాగ్రత్త వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మీ వంతు జాగ్రత్తలు కూడా మీరు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఆకతాయిల ముఖాలను షీ టీం ఎక్కడికక్కడ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆకతాయిల ఆగడాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు మీరు కూడా తీసుకొని ఈ గణపతికి సంబంధించిన నిమజ్జనాల్లో హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండి కేఎంఆర్.